నన్ను వదలండి. ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. ఏంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూశాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. ఏంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూశాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. వీరాజు, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, నేను మీ దగ్గరకు రాకుండా వీళ్ళు ఎలా అడ్డుపడుతున్నారో. నాతో ఏం పని నీకు? మీకు నిజం చెప్పాలి తల్లి. అమ్మా, ఈడు తాగేదేదో మాట్లాడుతున్నాడు. ఈడు మాట్లాడి నమ్మకండి. అమ్మగారు, నేను చెప్పింది విన్న తర్వాత మీరే చెప్పండి. ఏంటో ఆ నిజం చెప్పు. అది కదమ్మగారు. నువ్వు ఆగు గౌరీ, నువ్వు చెప్పు. ఆడ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూశాను. ఎవరి కూతురో తెలుసా? ఈ గౌరీ కూతురు. ఇప్పుడు ఫోటోలు దిగుతుంది చూడండి. మిమ్మల్ని నమ్ముకోవడం నాటి బుద్ధి తక్కువ. అదేందమ్మా అట్టాగంటున్నావు? మేమేం చేసినావు? ఇంకేం చేయాలి? ఈ ఫంక్షన్ ని నాకు మాత్రమే చేస్తానన్నారు, కానీ అక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళంతా ఇది గంగకు మాత్రమే జరుగుతున్న ఫంక్షన్ అని అనుకుంటున్నారు. నన్నెవరు పట్టించుకోవట్లేదు. ఇంతకంటే అవమానం నాకు ఇంకేం జరగాలి? ఇదంతా మీ వల్లే కదూ, మీ చేతకాని తనం వల్లే కదూ నాకు ఇలా జరిగింది. మా సాతరైన కాడికి మేమంతా చేత్తూనే ఉన్నాం కదమ్మా. మరేం చేయలేదంటే ఎట్టాగా? మీరా గంగకి ఫంక్షన్ జరిగేలా చేస్తున్నారు తప్ప ఆపాలని చేయట్లేదు. అసలు మీకు ఈ పని ఇష్టం లేనట్టుగా చేస్తున్నారు. ఇట్టం లేకపోతే మేమెందుకు నీకు సాయం చేస్తాం చెప్పమ్మా? ఏంటి మీరు చేసిన బోడి సహాయం? ఇందాక నువ్వు చేసిన పనికి మేమే గనక సాయం చేయకపోతే అందరి ముందు నువ్వు చేసిన తప్పు తెలిసిపోయేది. అట్ట జరగకుండా మేము చేసినాం కదమ్మా. అదేదో గొప్పగా చేసినట్టు అలా మాట్లాడతారే. ఛీ, నిన్ను ఈ క్షణమే హాస్టల్కి తీసుకెళ్లి పారేస్తాను. మాటేనమ్మా, మంగమ్మ తీసుకెళ్ళొద్దమ్మా. గంగా, నీకేం తెలీదు, నువ్వు వెళ్ళు. ఏంటి ఓ అంటే ఎతికేసుకుంటున్నారు? ఆ సుభద్ర కొడుకు వెంకీ వచ్చాడట. ఇప్పుడు మీకు ఆ వెంకటేశ్వర్లు ఎవరో తెలియాలి. అవును, ఆ వెంకటేశ్వర్లని నేనేనండి. చిన్నప్పుడు ఊరి నుంచి వెళ్ళిపోయిన మీ సుభద్రత కొడుకు నేనే.
ఈ పొగ నీకు పడేటట్టు లేదు. లోపలికి వెళ్దాం పదా. అయ్యో అయ్యో బావా జాగ్రత్త. తిప్పవే, బాగా తిప్పు, చెప్తాను సంగతి. తలదించుకునేలా చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వస్తున్నావు? నన్నింట్లోకి రావద్దు అని చెప్పడానికి మీరెవరు? మంగా మంగా ఏమైంది నీకు? లే మంగా. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట డాక్టర్ పేషెంట్ కి స్పృహ వచ్చింది. అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహా. అసలు ఈ వ్యక్తి ఎవరో ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇతను మిగతా రౌడీలతో మాట్లాడే పద్ధతి చూస్తుంటే అనిపిస్తుంది నాకు వీడే ఈ సర్కస్కి రింగ్ మాస్టర్ అని. కానీ ఎవరు ఇతను? నేను ఇతని ముఖం చూడడం ఎలా? 1 minute, లెట్ మీ ట్రై. ఏంట్రా సౌండ్? ఏదో పడినట్టుంది ఇక్కడ. ఆ సౌండ్ ఏంటో చూడండి. ఎవడ్రా అక్కడ? అది ఏం లేదు సార్, ఏం లేదు. పిల్ల అయి ఉంటుంది సార్. నో, నా ఉద్దేశం ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ఈ రౌడీలందరూ బయట ఉన్నారు అంటే దీని అర్థం ప్రజ్ఞ లోపల ఒంటరిగా ఉంది. ఇప్పుడు నేను తన్ని కాపాడడం ఇంకా ఈజీ అవుతుంది. నేను ముందు వెళ్ళి ప్రజ్ఞని కాపాడి ఆ తర్వాత రా ఖుషి. అయ్యో మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. వెళ్ళకపోతే భవానీ అంటే ఏదో రకంగా నన్ను ఇలా హింసిస్తూనే ఉంటుంది. ఎక్కడున్నావే? బయటికి రా. నువ్వు కేకేయాల్సిన అవసరం లేదు పార్వతి. ఈ పాటికి దానికి వణుకు మొదలై ఉంటుంది. వస్తుందాగు. పెద్దబాబు, ఎందుకలా అరుస్తున్నారు? డాడీ ఎక్కడున్నాడో కనుక్కుందామని. విరాట్ సార్ నా సొంతం కాబోతున్నారని తలుచుకుంటేనే మనసు ఆకాశంలో తేలుతున్నట్టుంది. నా మొగుడికి ఇంత తొందరగా జ్ఞానోదయం అవుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి అనుకున్నది సాధించాను. మా ఇద్దరికి మీ ఇద్దరు చక్కటి బంధాన్ని ఏర్పరుస్తున్నారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ భూమక్క. థ్యాంక్ యూ ధనుష్ సార్. అమ్మా రండమ్మా, సమయం అవుతుంది.